ఎవరైనా ఆలోచించారా? 20 ఏళ్ల వయసు తేడా ఉన్న అబ్బాయికి పిల్లని ఇచ్చి ఆ తల్లిదండ్రులు ఎందుకు చేశారు? మరి అప్పుడెవరు ఏమీ మాట్లాడలేదంటే అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంది అని ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి అనే ఆలోచన మీరు నేను అనుకుంటున్నాం కానీ ఆ మాట్లాడిన సోకాల్డ్ పీపుల్కి అసలు ఆలోచన లేదు. ఆ రోజు ఆలోచన లేదు, ఈ రోజేమో అది చేయండి ఇది చేయండి అని చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళు చూసేది ఏంటంటే ఎన్కౌంటర్ చేయడం అంటే అదేదో పెద్ద తిరణాల్లో ఐస్ ఫ్రూట్ కొనుక్కున్నట్లు అనుకుంటున్నారు ఎన్కౌంటర్ అంటే. అందుకని మనుషులు ఇలాగే స్పందిస్తారు. వాళ్ళు మనుషులకి చాలా నిష్క్రియాపరత్వం ఉంటుంది. వాళ్ళు ఏమి చేయొద్దు కానీ మాట్లాడాలి. అందుకని అసలు ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకూడదు నా ఉద్దేశంలో. ఆ రోజు మీకు హక్కు లేదు, ఈ రోజు కూడా మీరు హక్కు లేనట్టు నిష్పూచిగా ఉండండి. ఆ రోజు బాధ్యత తీసుకుంటారా, ఈ రోజు బాధ్యత తీసుకోండి అనేది ఎవరు చెప్పాలి వీళ్ళకి? వాళ్ళకే తెలియాలి. ఒకళ్ళు చెప్తే నేర్పిస్తే వచ్చేవి కాదు. ఇవాళ అసలు ఈ సమస్యకి బీజం అక్కడ పడింది అని ఎవరైనా ఆలోచించారో చెప్పండి? పైపైన మాట్లాడారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎక్కువ మంది మాట్లాడారు. ఎవరైతే 10th క్లాసు రీయూనియన్ గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. రీయూనియన్లు అయినంత మాత్రాన పాత పరిచయాలు పెంచుకొని ప్రేమ గీతాలు పాడుకోమని ఎవరైనా చెప్తారా?